ధనుస్సు రాశి వారికి నమస్కారం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం మీ జీవితానికి ఎంతో ముఖ్యమైంది. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఎందుకంటే ఈ వీడియోలో చెప్పబోయే విషయాలు మీ జీవితంలో కొన్ని కీలకమైన నిర్ణయాలను మార్చగలవు. ఈ 2026 జూన్ 21, 22, 23 తేదీల్లో ధనుస్సు రాశి వారికి దైవం ఇచ్చే చివరి హెచ్చరిక ఇదే. ఈ వీడియో మిస్ కాకుండా చూడండి, లేదంటే మీరు చాలా నష్టపోతారు. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీ రాశికి సంబంధించి ఎన్నో విషయాలను, మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించి ఎన్నో సంఘటనలను, మీ రాశి ఫలాలను, మీ దినఫలాలను, ఇలాంటి ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను ఈ ఛానల్ ద్వారా ఎంతో అధ్యయనం చేసి మీ ముందుకు తీసుకుని వస్తాం. కాబట్టి ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే భక్తితో వీడియోని లైక్ చేస్తారో వారికి ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది. కామెంట్ బాక్స్లో ఓం నమఃశివాయ అని రాయండి. మీరు కోరుకున్న కోరిక అతి త్వరలో నెరవేరుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని ఆన్ చేసుకోండి. అప్పుడు మేం వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ధనుస్సు రాశి వారికి జీవితంలో ఎన్నో ప్రత్యేకతలు ఉంటాయి. వీరి మనసు ఎంత స్వచ్ఛంగా ఉంటుందో వీరి ఆలోచనలు కూడా అంతే ఉన్నతంగా ఉంటాయి. ఇతరులకు సహాయం చేయటం, నిజాయితీగా ఉండటం, ఎదుటివారిని గౌరవించటం, తాము నష్టపోయినా కాని మాట నిలబెట్టుకోవటం ధనుస్సు రాశివారి యొక్క ప్రధాన లక్షణాలు. ధనుస్సు రాశివారిని చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటారు. బయటికి ధైర్యంగా కనిపించినా వీరి హృదయం చాలా సున్నితంగా ఉంటుంది. ఎవరికైనా కష్టం వస్తే ముందుగా స్పందించేది వీరే. ఎవరో ఒకరు బాధలు ఉంటే తాము కూడా బాధపడతారు. కాని ఇదే మంచి మనసును కొందరు అవకాశంగా తీసుకుంటారు. మీ మంచితనాన్ని బలహీనతగా భావించి మీపై ఆధిపత్యం చెలాయించటానికి ప్రయత్నించిన సందర్భాలు మీ జీవితంలో ఎన్నో ఉండి ఉంటాయి. మీరు నమ్మిన వ్యక్తులే మిమ్మల్ని మోసం చేసిన సందర్భాలు కూడా ఉండొచ్చు. మీరు సహాయం చేసిన వారే మీ వెనక మీ గురించి చెడుగా మాట్లాడిన సంఘటనలు కూడా ఉండొచ్చు. ధనుస్సు రాశివారికి ఒక ప్రత్యేకమైన గుణం ఉంటుంది. అది ఏమిటంటే, ఎవరికైనా సరే ఒకసారి మనసు ఇచ్చారంటే పూర్తిగా ఆ వ్యక్తిని నమ్మేస్తారు. అందుకే మోసపోయినప్పుడు చాలా లోతుగా బాధపడతారు. మీ జీవితంలో గత కొన్ని నెలలుగా కొన్ని విచిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయా? చెయ్యబోయే పనులు చివరి నిమిషంలో ఆగిపోతున్నాయా? డబ్బు వచ్చినా కాని చేతిలో నిలవటం లేదా? ఇంట్లో చిన్న చిన్న గొడవలు పెరిగి పెద్దగా మారుతున్నాయా? నిద్ర సరిగ్గా పట్టకపోవటం, ఏదో తెలియని ఆందోళన వెంటాడటం జరుగుతుందా? అయితే ఈ వీడియోని పూర్తిగా చూడటం చాలా అవసరం. ఎందుకంటే విశ్వం ఎప్పుడూ మనకు కొన్ని సంకేతాలు ఇస్తూనే ఉంటుంది. కాని చాలామంది వాటిని గుర్తించలేరు. ఒక ప్రమాదం జరగబోయే ముందు, ఒక నష్టం సంభవించబోయే ముందు, ఒక ముఖ్యమైన మార్పు రాబోయే ముందు దైవం కొన్ని హెచ్చరికలను పంపుతుంది. ఆ హెచ్చరికలను అర్థం చేసుకున్నవారు జీవితంలో ముందుకు వెళ్తారు. నిర్లక్ష్యం చేసినవారు తర్వాత పశ్చాత్తాపడతారు. ఇప్పుడు మీకొక చిన్న అభ్యర్థన. మీరు నిజమైన ధనుస్సు రాశివారైతే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి. ఎందుకంటే ఇలాంటి ఆధ్యాత్మిక మరియు రాశి ఫలాలకు సంబంధించిన వీడియోలను ప్రతిరోజు మీకు అందిస్తాం. ధనుస్సు రాశివారిలో మరో గొప్ప లక్షణం ఏమిటంటే, వారు ఎంత కష్టంలో ఉన్నా సరే నవ్వుతూ కనిపిస్తారు. తమ బాధను ఎవరికీ చెప్పుకోరు. అందుకే చాలామంది వీరికి ఎలాంటి సమస్యలు లేవని అనుకుంటారు. కాని నిజానికి వీరి హృదయంలో ఎన్నో గాయాలు దాగి ఉంటాయి. ప్రస్తుతం కొందరు ధనుస్సు రాశివారు ఒక కీలకమైన దశలో ఉన్నారు. మీరు తీసుకునే ఒక నిర్ణయం మీ భవిష్యత్తును పూర్తిగా మార్చే అవకాశముంది. కాబట్టి వచ్చే కొన్ని రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ చుట్టూ ఉన్న ప్రతి వ్యక్తిని గమనించండి. ఎందుకంటే మీకు దగ్గరగా ఉన్నవారిలోనే కొందరు మీ విజయాన్ని ఇష్టపడకపోవచ్చు. మీరు ఎదగటం చూసి అసూయపడేవారు కూడా ఉండొచ్చు. కొన్ని విషయాలను అందరితో పంచుకోవద్దు. మీ ప్రణాళికలను రహస్యంగా ఉంచండి. మీ ఆర్థిక విషయాలను ఎవరికీ చెప్పకండి. ముఖ్యంగా ఈ సమయంలో కోపంతో తీసుకునే నిర్ణయాలు పెద్ద నష్టానికి దారితీసే అవకాశముంది. అందుకే ఓపికగా ఉండండి, శాంతంగా ఉండండి, దైవంపై విశ్వాసం ఉంచండి. ఇప్పుడు మనం అసలు విషయానికి వస్తున్నాం. ధనుస్సు రాశివారికి జూన్ 21, 22, 23 తేదీల్లో దైవం నుండి ఒక అత్యంత ముఖ్యమైన సంకేతం రాబోతుంది. ఈ 3 రోజులు ధనుస్సు రాశివారికి సాధారణమైన రోజులు కావు. ఈ 3 రోజుల్లో మీ జీవితంలో జరగబోయే కొన్ని సంఘటనలు భవిష్యత్తుకు సంబంధించిన సంకేతాలుగా మారే అవకాశం కనిపిస్తోంది. దైవం మనకు ముందుగా వచ్చి మాట్లాడదు. కాని సంఘటనల రూపంలో, వ్యక్తుల రూపంలో, కలల రూపంలో, కొన్ని అనుభవాల రూపంలో తన సందేశాన్ని అందిస్తుంది. ఈ సంకేతాలను అర్థం చేసుకున్న వారికి జీవితంలో పెద్ద పెద్ద ప్రమాదాలు తప్పిపోతాయి, అవకాశాలు లభిస్తాయి, అదృష్టం తలుపు తడుతుంది.
ఈ 3 రోజుల్లో కొందరు ధనుస్సు రాశివారు చాలా కాలంగా ఎదురుచూస్తున్న వార్తను వినవచ్చు. మరికొందరు ఒక ముఖ్యమైన వ్యక్తిని కలుసుకోవచ్చు. ఇంకొందరికి ఒక పాత సమస్యకు పరిష్కారం దొరికే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడే ఒక హెచ్చరిక కూడా దాగి ఉంది. మీరు ఈ సమయంలో ఎవరి మాటలు విన్నా వెంటనే నమ్మకండి. ప్రత్యేకంగా డబ్బుకు సంబంధించిన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే గ్రహస్థితుల ప్రభావం వల్ల కొందరు మోసపూరిత వ్యక్తులు మీ జీవితంలోకి రావచ్చు. బయటకు ఎంతో మంచివారిలా కనిపించినా వారి ఉద్దేశాలు మంచివి కాకపోవచ్చు. ఒక చిన్న పొరపాటు, ఒక చిన్న నిర్లక్ష్యం, ఒక తప్పుడు నిర్ణయం మీకు నెలల తరబడి ఇబ్బందులను తెచ్చిపెట్టే అవకాశముంది. అందుకే ఈ వీడియోని చూస్తున్న ప్రతి ధనుస్సు రాశివారు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. మీ మనసు ఎంత మంచిదైనా సరే ప్రతి ఒక్కరినీ నమ్మాల్సిన అవసరం లేదు. మీ రహస్యాలను అందరితో పంచుకోవాల్సిన అవసరం లేదు. మీ భవిష్యత్తు ప్రణాళికలను అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. దైవం మీకిచ్చిన ఆశీర్వాదాలను కాపాడుకోవటం కూడా ఒక బాధ్యతే. మిత్రులారా, ఇక్కడ ఒక చిన్న అభ్యర్థన. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనిపిస్తే ఇప్పుడే లైక్ చేయండి. కామెంట్ బాక్స్లో ఓం నమో నారాయణాయ అని టైప్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని తప్పకుండా ప్రెస్ చేయండి. మీ యొక్క సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని ఆధ్యాత్మిక వీడియోలను తీసుకురావటానికి ప్రేరణనిస్తుంది. ఇప్పుడు మరో ముఖ్యమైన విషయాన్ని తెలుసుకుందాం. జూన్ 21 నుండి 23 వరకు కొందరు ధనుస్సు రాశివారు విచిత్రమైన కలలు చూడవచ్చు. కలలో దేవాలయాలు కనిపించటం, దీపాలు కనిపించటం, నీరు కనిపించటం, పాత పరిచయస్తులు కలలోకి రావటం. ఇలాంటి అనుభవాలు ఎదురైతే వాటిని నిర్లక్ష్యం చేయకండి. ఇవి మీ జీవితంలో జరగబోయే మార్పులకు సంబంధించిన సంకేతాలు కావచ్చు. ముఖ్యంగా ఈ సమయంలో ఉదయం లేచిన వెంటనే దైవాన్ని స్మరించండి. హనుమాన్ చాలీసా లేదా విష్ణు సహస్రనామం వినటం మంచిది. మీ ఇంట్లో దీపం వెలిగించటం ద్వారా ప్రతికూల శక్తులు తగ్గే అవకాశం ఉంటుంది. ధనుస్సు రాశివారిలో కొందరు చాలా కాలంగా ఒక ప్రశ్నతో బాధపడుతున్నారు. నా కష్టం ఎప్పుడు తీరుతుంది? నాకు అదృష్టం ఎప్పుడు కలుస్తుంది? నా జీవితంలో మార్పు ఎప్పుడు వస్తుంది అని. వారికి ఈ 3 రోజులు ఒక మలుపుగా మారే అవకాశముంది. కాని గుర్తుంచుకోండి, దైవం అవకాశాన్నిస్తుంది. దాన్ని ఉపయోగించుకోవటం మాత్రం మన చేతిలోనే ఉంటుంది. ఈ సమయంలో మీకు వచ్చిన ప్రతి అవకాశాన్ని పరిశీలించండి. అలాగే మీకు ఎదురయ్యే ప్రతి హెచ్చరికను కూడా గమనించండి. ఎందుకంటే కొన్నిసార్లు దైవం ఆశీర్వాదం కంటే ముందు పరీక్షను పెడుతుంది. ఆ పరీక్షలో విజయం సాధించిన వారికే గొప్ప ఫలితాలు లభిస్తాయి. ఇక అత్యంత ముఖ్యమైన చివరి హెచ్చరిక గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడాలి. ఎందుకంటే చాలా మంది చేస్తున్న ఒక తప్పు కారణంగా వారి అదృష్టం దూరమవుతుంది. ఆ తప్పు ఏంటి? దైవం ఎందుకు హెచ్చరిస్తుంది? ఈ 3 రోజుల్లో ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు అనే విషయాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ప్రియమైన ధనుస్సు రాశివారికి, ఇప్పుడు మీరు వినబోయే విషయం ఈ వీడియోలో అత్యంత ముఖ్యమైన భాగం. అందుకే దయచేసి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. దైవం ఇచ్చే చివరి హెచ్చరిక అంటే చాలామంది భయపడిపోతారు. కానీ ఇక్కడ అర్థం చేసుకోవలసిన విషయం ఏమిటంటే దైవం ఎప్పుడూ మనకు హాని చెయ్యాలని కోరుకోదు. మనం చెయ్యబోయే పొరపాట్ల వల్ల వచ్చే కష్టాలను ముందుగానే తెలియచేయటానికి సంకేతాలు పంపుతుంది. ఈ జూన్ 21, 22, 23 తేదీల్లో ధనుస్సు రాశివారు ప్రత్యేకంగా 3 విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మొదటిది మాట, రెండవది డబ్బు, మూడవది నమ్మకం. ఈ 3 అంశాలే రాబోయే రోజుల్లో మీ జీవితాన్ని ప్రభావితం చేసే అవకాశం కనిపిస్తుంది. చాలా కాలంగా మీలో కొందరు మౌనంగా బాధపడుతున్నారు. మీ కష్టాన్ని ఎవరూ అర్థం చేసుకోవటం లేదని మీకు అనిపిస్తుంది. మీరు చేసిన మంచికి ప్రతిఫలం రావటం లేదని మీకు అనిపిస్తుంది. కాని విశ్వం మీ ప్రతి ప్రయత్నాన్ని గమనిస్తోంది. మీరు చిందించిన ప్రతి చెమట చుక్కకు విలువ ఉంది. మీరు చేసిన ప్రతి మంచి పనికి లెక్క ఉంది. అయితే ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి, దైవం మీకు అవకాశాలు ఇవ్వబోతోంది. కాని మీరు పాత తప్పులనే మళ్లీ చేస్తే ఆ అవకాశాలు చేతులారా జారిపోవచ్చు. కొంతమంది ధనుస్సు రాశివారు ప్రస్తుతం ఒక వ్యక్తి కారణంగా మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఆ వ్యక్తి కుటుంబ సభ్యుడు కావచ్చు, స్నేహితుడు కావచ్చు, లేదా ఉద్యోగానికి సంబంధించిన వ్యక్తి కావచ్చు. వారి మాటలు మీ మనసును గాయపరుస్తున్నాయి. వారి ప్రవర్తన మిమ్మల్ని నిరాశకు గురిచేస్తుంది. కాని దైవం చెబుతున్న సందేశం ఒక్కటే: ప్రతి పోరాటానికి స్పందించాల్సిన అవసరం లేదు. ప్రతి విమర్శకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని సందర్భాల్లో మౌనం కూడా గొప్ప విజయమే. ఈ సమయంలో మీ శక్తిని వృధా చేసే వ్యక్తుల నుండి కొంచెం దూరంగా ఉండటం మంచిది. మిత్రులారా, ఈ వీడియో ఇంతవరకు చూస్తున్నవారు కామెంట్ బాక్స్లో ధనుస్సు శక్తి అని కామెంట్ చేయండి. అలాగే ఈ ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆన్ చేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోలు మీకు నిరంతరం అందుతాయి. ఇప్పుడు ఆర్థిక విషయాల గురించి మాట్లాడుకుందాం. జూన్ 21 నుండి
23 మధ్యలో కొందరు ధనుస్సు రాశివారు ఒక ముఖ్యమైన ఆర్థిక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. డబ్బు పెట్టుబడి పెట్టటం, ఎవరికైనా అప్పు ఇవ్వటం, కొత్త వ్యాపారం గురించి ఆలోచించటం, లేదా పెద్ద మొత్తంలో కొనుగోలు చేయటం, ఇలాంటి నిర్ణయాలు తీసుకునే ముందు 1-2 సార్లు ఆలోచించండి. ఎందుకంటే ఈ సమయంలో తొందరపాటు నిర్ణయాలు తర్వాత పశ్చాత్తాపానికి దారితీసే అవకాశముంది. ముఖ్యంగా మీకు పూర్తిగా తెలియని వ్యక్తులపై ఆర్థికంగా ఆధారపడకండి. కాగితాలపై సంతకాలు చేసే ముందు జాగ్రత్తగా చదవండి. ఎవరైనా అధిక లాభాలు వస్తాయని చెప్పి ఆకర్షిస్తే వెంటనే నమ్మకండి. దైవం ఇక్కడ మీకు చెబుతున్న హెచ్చరిక కూడా ఇదే. లోభం మీ నిర్ణయాలను ప్రభావితం చేయనివ్వకండి. ఎందుకంటే కొన్నిసార్లు చిన్న ఆశే పెద్ద నష్టానికి కారణమవుతుంది. ఇక కుటుంబ విషయాల గురించి చెప్పాలంటే ఇంట్లో పెద్దల ఆశీర్వాదం మీకు చాలా అవసరం. కొన్ని రోజులుగా కుటుంబంలో ఉన్న అపార్థాలను తొలగించటానికి ప్రయత్నించండి. మీరు ముందడుగు వేస్తే చాలా సమస్యలు పరిష్కారమయ్యే అవకాశముంది. ఒక ఫోన్ కాల్, ఒక మంచి మాట, ఒక చిన్న చిరునవ్వు సంబంధాలను మళ్లీ బలపరచగలవు. దైవం మీ జీవితంలో శాంతిని తీసుకుని రావాలని చూస్తుంది. కాని మీరు కూడా ఒక అడుగు ముందుకు వేయాలి. ఇప్పుడు ఒక చిన్న ఆధ్యాత్మిక పరిహారం గురించి కూడా తెలుసుకుందాం. జూన్ 21, 22, 23 తేదీల్లో ఉదయం స్నానం చేసిన తర్వాత ఒక దీపం వెలిగించి మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి. సాధ్యమైతే పసుపు రంగు పువ్వులు సమర్పించండి. అలాగే ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని 11 సార్లు జపించండి. దీనివల్ల మనస్సుకు ప్రశాంతత కలుగుతుంది. ఆలోచనల్లో స్పష్టత వస్తుంది. ముఖ్యంగా దైవ కృప పొందే అవకాశం పెరుగుతుంది. ఇక మీకొక గొప్ప సందేశం గురించి కూడా చెబుతాను. ధనుస్సు రాశివారికి ఈ 3 రోజులు భయపడాల్సిన రోజులు కాదు, మేల్కొనాల్సిన రోజులు, జాగ్రత్తగా ఉండాల్సిన రోజులు, దైవం ఇచ్చే సంకేతాలను గమనించాల్సిన రోజులు. మీ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమయ్యే ముందు వచ్చే సూచనలను అర్థం చేసుకోవలసిన రోజులు. కాబట్టి ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దు. దైవంపై విశ్వాసం ఉంచండి. మీ మంచితనాన్ని కొనసాగించండి. కాని అమాయకత్వాన్ని తగ్గించండి. మీ హృదయం మంచిగా ఉండాలి. కాని మీ నిర్ణయాలు తెలివిగా ఉండాలి. అప్పుడు మాత్రమే రాబోయే ఆశీర్వాదాలను మీరు పూర్తిగా పొందగలుగుతారు. ఇప్పుడు ఈ వీడియోలో అత్యంత ఆసక్తికరమైన మరియు ప్రతి ధనుస్సు రాశివారు తెలుసుకోవలసిన విషయాల గురించి ఇప్పుడు చూద్దాం. మీ జీవితంలో గత కొంతకాలంగా జరిగిన సంఘటనలను ఒకసారి గుర్తు చేసుకోండి. మీరు అనుకున్న పనులు ఆలస్యమయ్యాయి. నమ్మిన వ్యక్తుల వల్ల మీరు బాధపడ్డారు. ఎన్నో రాత్రుళ్ళు నిద్రలేక ఆలోచనల్లో గడిపారు. కొన్ని సందర్భాల్లో నా జీవితంలో ఎప్పుడు మంచి రోజులు వస్తాయి అని కూడా అనుకొని ఉండవచ్చు. కాని ప్రతి చీకటి తర్వాత వెలుగు వచ్చినట్లే, ప్రతి పరీక్ష తర్వాత ఫలితం వచ్చినట్లే, ప్రతి కష్టానికి ఒక ముగింపు ఉంటుంది. అదే సందేశాన్ని ఈ సమయంలో దైవం మీకు అందిస్తోంది. జూన్ 21, 22, 23 తేదీలు ముగిసే సమయానికి కొందరు ధనుస్సు రాశివారు ఒక ముఖ్యమైన విషయాన్ని గ్రహిస్తారు. ఇప్పటివరకు తమ జీవితాన్ని వెనక్కి లాగుతున్న వ్యక్తులు ఎవరో తెలుసుకుంటారు. తమ శక్తిని వృధా చేస్తున్న పరిస్థితులు ఏంటో అర్థం చేసుకుంటారు. తమకు నిజంగా అవసరమైన మార్గం ఏదో గుర్తిస్తారు. ఇదే అసలు దైవ సంకేతం. ఎందుకంటే నిజమైన మార్పు బయటి నుండి రాదు. అది మన ఆలోచనల్లో మొదలవుతుంది, మన నిర్ణయాల్లో కనిపిస్తుంది, మన చర్యలలో ఫలితంగా బయటపడుతుంది. ఈ 3 రోజుల తర్వాత మీలో చాలా మందికి ఒక కొత్త ఉత్సాహం కలిగే అవకాశముంది. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు కదలటం ప్రారంభమవుతాయి. ఎదురుచూస్తున్న సమాచారం రావచ్చు. కొంతమందికి ఉద్యోగానికి సంబంధించిన శుభవార్త వినిపించవచ్చు. మరికొందరికి ఆర్థిక పరిస్థితిలో క్రమంగా మెరుగుదల కనిపించవచ్చు. కుటుంబంలో కూడా కొంతకాలంగా ఉన్న ఉద్రిక్తత తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే ఒక విషయం మాత్రం ఎప్పటికీ గుర్తుంచుకోండి. దైవం తలుపు తెరుస్తుంది. ఆ తలుపు గుండా నడవాల్సింది మాత్రం మనమే. అవకాశం వస్తుంది, దాన్ని పట్టుకోవాల్సింది మనమే. ఆశీర్వాదం లభిస్తుంది, దాన్ని నిలబెట్టుకోవాల్సింది మనమే. ఈ వీడియోకి ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కాని లేదా ఓం నమో నారాయణాయ అని కాని తప్పకుండా కామెంట్ చేయండి. మీ కామెంట్లు చదవటం మాకు చాలా ఆనందంగా ఉంటుంది. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయటం మర్చిపోకండి. ఎందుకంటే రాబోయే రోజుల్లో అన్ని రాశుల వారికి సంబంధించిన ప్రత్యేక ఆధ్యాత్మిక విశ్లేషణలు, దైవ సంకేతాలు, శుభ సూచనలు మరియు జాగ్రత్తలను మీ ముందుకు తీసుకురాబోతున్నాం. ప్రియమైన ధనుస్సు రాశివారికి ఈ ప్రపంచంలో మీ గొప్ప బలం మీ హృదయం, మీ మంచితనం, మీ నిజాయితీ, మీ ధైర్యం. ఎంతమంది మిమ్మల్ని అర్థం చేసుకోకపోయినా, ఎంతమంది మీ గురించి తప్పుగా మాట్లాడినా, ఎంతమంది మీ విజయాన్ని చూసి అసూయపడినా, దైవం మాత్రం మీ హృదయాన్ని చూస్తుంది, మీ ఉద్దేశాన్ని చూస్తుంది, మీ కష్టాన్ని చూస్తుంది, మీ ప్రార్థనలను వింటుంది. అందుకే ఆశను కోల్పోకండి, నమ్మకాన్ని వదలకండి, మంచి పనులను ఆపకండి. ఎందుకంటే మీరు నాటిన ప్రతి మంచి విత్తనం ఒకరోజు ఫలిస్తుంది.
మీరు చేసిన ప్రతి మంచి పని మీ జీవితంలో ఏదో ఒక రూపంలో తిరిగి వస్తుంది. ఈ జూన్ 21, 22, 23 తేదీల్లో మీరు చెయ్యాల్సిన ముఖ్యమైన పని ఒక్కటే. ఆవేశాన్ని తగ్గించండి, ఆలోచనలను పెంచండి, నెగటివ్ వ్యక్తులకు దూరంగా ఉండండి, దైవాన్ని స్మరించండి, మీ లక్ష్యంపై దృష్టి పెట్టండి. అప్పుడు దైవం ఇచ్చే హెచ్చరిక మీకు రక్షణగా మారుతుంది. దైవం ఇచ్చే సంకేతం మీకు మార్గదర్శకంగా మారుతుంది. దైవం ఇచ్చే ఆశీర్వాదం మీకు విజయ ద్వారాలను తెరుస్తుంది. ఈ వీడియోని చూస్తున్న ప్రతి ధనుస్సు రాశి వారికి శ్రీ మహావిష్ణువు, శ్రీరాముడు, ఆంజనేయ స్వామి వారి ఆశీస్సులు లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీ జీవితంలో ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం, శాంతి నిండాలని ప్రార్థిస్తున్నాం. ధనుస్సు రాశి వ్యక్తులారా, మీరు కొన్ని ముఖ్యమైన ఆధ్యాత్మిక సంకేతాలను కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే చాలా మంది జీవితంలో అవకాశాలు వచ్చినా కాని వాటిని గుర్తించలేక కోల్పోతారు. మరికొందరు హెచ్చరికలు వచ్చినా కాని వాటిని పట్టించుకోకుండా తర్వాత బాధపడతారు. దైవం మనకు సంకేతాలను అనేక రూపాల్లో పంపుతుంది. కొన్నిసార్లు ఒక వ్యక్తి ద్వారా, కొన్నిసార్లు ఒక సంఘటన ద్వారా, కొన్నిసార్లు ఒక కల ద్వారా, మరికొన్నిసార్లు మన అంతరాత్మ ద్వారా. ఈ జూన్ 21, 22, 23 తేదీల్లో మీ మనసు చెప్పే కొన్ని విషయాలను మీరు నిర్లక్ష్యం చేయకండి. ఎందుకంటే మీరు చాలా కాలంగా వాయిదా వేస్తున్న ఒక నిర్ణయాన్ని ఇప్పుడు తీసుకోవలసిన సమయం దగ్గర పడుతోంది. మీ జీవితంలో నిలిచిపోయిన ఒక అధ్యాయం ముగియబోతోంది. కొత్త అధ్యాయం ప్రారంభం కాబోతోంది. అయితే కొత్తది రావాలంటే పాతది వెళ్ళిపోవాలి. ఇదే ప్రకృతి ధర్మం. కొంతమంది ధనుస్సు రాశివారు ఇప్పటికీ గతంలో జరిగిన కొన్ని సంఘటనలను గుర్తు చేసుకుంటూ బాధపడుతున్నారు. ఎవరో చేసిన అన్యాయం, ఎవరో చెప్పిన మాట, ఎవరో చేసిన మోసం, ఇవి మీ మనసును ఇంకా వెంటాడుతూ ఉండవచ్చు. కాని దైవం చెబుతున్న సందేశం స్పష్టంగా ఉంది. గతాన్ని మార్చలేము, కాని భవిష్యత్తును నిర్మించగలం. అందుకే మీ శక్తిని పాత గాయాలపై ఖర్చు చేయకండి. మీ శక్తిని రాబోయే విజయాలపై పెట్టుబడి పెట్టండి. మిత్రులారా, ఈ వీడియోని ఎంతవరకు చూసిన ధనుస్సు రాశివారు కామెంట్ బాక్స్లో నాకు దైవంపై నమ్మకం ఉంది అని కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ని ప్రెస్ చేయటం అస్సలు మర్చిపోకండి. మీ ఒక్క లైక్, మీ ఒక్క కామెంట్, మీ ఒక్క సబ్స్క్రిప్షన్ ఈ వీడియో మరింత మందికి చేరటానికి సహాయపడుతుంది. ధనుస్సు రాశివారు సాధారణంగా కుటుంబాన్ని ఎంతో ప్రేమిస్తారు. కాని చాలాసార్లు వారి ప్రేమను అందరూ అర్థం చేసుకోరు. మీరు కుటుంబం కోసం ఎన్నో త్యాగాలు చేసి ఉండవచ్చు. మీ కోరికలను పక్కన పెట్టి ఇతరుల కోసం జీవించి ఉండవచ్చు. అయినా మీకు సరైన గుర్తింపు రాకపోయి ఉండవచ్చు. దీనివల్ల కొంత నిరాశ కలిగి ఉండవచ్చు. కాని గుర్తుంచుకోండి, మీరు చేసిన మంచి పనులు వృధా కావు. ఈ విశ్వంలో ప్రతి చర్యకు ప్రతిఫలం ఉంటుంది. ఈ సమయంలో ఇంట్లో పెద్దల ఆశీర్వాదం తీసుకోవటం చాలా మంచిది. వారి మాటలను గౌరవించండి. వారితో సమయం గడపండి. వారి ఆశీర్వాదం మీ జీవితంలో కొత్త శక్తిని తీసుకుని రాగలదు. ఇప్పుడు ఆరోగ్యానికి సంబంధించి మీకొక ముఖ్యమైన సూచన. కొంతమంది ధనుస్సు రాశివారు అలసట, ఒత్తిడి, నిద్రలేమి లేదా మానసిక ఆందోళనతో బాధపడే అవకాశముంది. దీన్ని చిన్న విషయంగా తీసుకోకండి. మీ శరీరం ఇచ్చే సంకేతాలను గమనించండి. తగిన విశ్రాంతి తీసుకోండి. సమయానికి ఆహారం తీసుకోండి. ప్రార్థనతో పాటు ప్రశాంతమైన ఆలోచనలు పెంచుకోండి. ఎందుకంటే ఆరోగ్యం బాగుంటేనే అదృష్టం కూడా పూర్తిగా ఉపయోగపడుతుంది. ఇప్పుడొక ఆసక్తికరమైన విషయం. ఈ 3 రోజుల్లో కొందరు ధనుస్సు రాశివారికి అనుకోకుండా ఒక శుభవార్త వచ్చే అవకాశం కూడా ఉంది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న సమాచారం కావచ్చు, ఒక ఫోన్ కాల్ కావచ్చు, ఒక మెసేజ్ కావచ్చు, ఒక అవకాశంగా మీ ముందుకు రావచ్చు. మొదట చిన్నదిగా కనిపించినా భవిష్యత్తులో అది పెద్ద మార్పుకు కారణం కావచ్చు. అందుకే ఈ సమయంలో వచ్చిన అవకాశాలను నిర్లక్ష్యం చేయకండి. ప్రతి విషయాన్ని ఓపికగా పరిశీలించండి. ప్రార్థన చేసి నిర్ణయం తీసుకోండి. మీ మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాలు ఎక్కువగా సరైనవి అవుతాయి. మీ జీవితంలో జరుగుతున్న ప్రతీదీ యాదృచ్ఛికం కాదు. కొన్ని సంఘటనలు మిమ్మల్ని బలంగా చేయటానికి జరుగుతాయి. కొన్ని సంఘటనలు మిమ్మల్ని జాగ్రత్తగా ఉండమని మీకు పాఠాన్ని నేర్పిస్తాయి. కొన్ని సంఘటనలు మీ నిజమైన విలువను గుర్తు చేస్తాయి. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ నిరాశ చెందకండి. దైవం ఆలస్యం చేయవచ్చు కాని అన్యాయం చేయదు. మీ కష్టం వృధా కాదు. మీ ప్రార్థన వృధా కాదు. మీ సహనం కూడా వృధా కాదు. చాలా త్వరలోనే మీరు కొన్ని విషయాల్లో స్పష్టతను పొందబోతున్నారు. అప్పుడు మీరు వెనక్కి తిరిగి చూసి ఇది కూడా నా మంచికే జరిగింది అని అనుకునే రోజు రావచ్చు. ఆ రోజు కోసం సిద్ధంగా ఉండండి. దైవంపై విశ్వాసం ఉంచండి. మంచి పనులు కొనసాగించండి. మీ హృదయాన్ని పవిత్రంగా ఉంచండి. మీ లక్ష్యాలను స్పష్టంగా ఉంచండి. అప్పుడు జూన్ 21, 22, 23 తేదీలు మీ జీవితంలో ఒక ముఖ్యమైన మలుపుగా మీకు గుర్తుండిపోవచ్చు. ఇంతవరకు వీడియో చూసిన ప్రతి ఒక్క ధనుస్సు రాశివారు భక్తితో కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని రాయండి. ఆ భగవంతుడి యొక్క ఆశీస్సులు ఎల్లవేళలా మీకు తోడుగా ఉంటాయి.
సర్వే జనా సుఖినో భవంతు.